యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచనము 16వ వచనం 14వ అధ్యాయము 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం అనేది గురి కలిగి మనం ఉంటే మనము ఏదైనా సాధించగలమండి. మరి ఆనాడు మోషేకి దేవుడు చెప్పాడు, ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపితే అది 2 పాయలుగా విడిపోతుంది. మరి అలాగే మరి ఆ సముద్రాన్ని మధ్యలో ఆరిన నేలగా ఉంటుంది, అందులో మరి నడుచుకుంటూ మీరు వెళ్తారని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడండి. ఆ రీతిగా మరి సముద్రాన్ని కర్రను చాపితే మరి సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, తర్వాత ఏమో ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిపించడం అంతా కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఇలా జరిగిందండి. మరి మోషే ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీలిగిపోయిందనమాట అండి. మరి అలాంటి పట్టుదల మనం కలిగి ఉండాలన్నదే ఆ దేవుని వాంఛ అనమాట అండి. ఎప్పుడు కూడా మనము కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మరి మోషేకు తోడైనట్లుగా మనకి కూడా దేవుడు తోడుగా ఉంటాడండి. మోషేకు చేసిన ఆ అద్భుతమైన క్రియలు కార్యాలు కూడా మనకే చేస్తాడనమాట అండి. మనము పొందుకోగలమన్నమాట. మరి మనము విశ్వాసంతో పట్టుదలతో మరి నిరీక్షణ కలిగి ప్రార్థనలో గురి కలిగి ఉంటే మనము ఇవన్నీ కూడా మనము చూడగలము, మనము చేయగలము అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. వాళ్ళు కూడా దీవించబడతారు. చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు దీవించబడతారండి. చిన్న వాగ్దానము మరి మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.